ఫెడరేషన్ పోరాట వేదిక పిలుపు మేరకు రైతు సంఘాలు, మహిళా సంఘాలు చేస్తున్న 3వ రోజు నిరసన దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్తా రాజశేఖర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి కె వరలక్ష్మి మాట్లాడుతూ 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ హక్కును కాపాడుకునేందుకు జరుగుతున్న నిరసన దీక్షల ఫలితంగా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటం పాక్షిక విజయం సాధించిందని తెలిపారు. బుధవారం విశాఖ ఉక్కు కార్మిక సంఘాలతో ఉక్కు యజమానానికి జరిగిన చర్చల సందర్భంగా తొలగించిన 4000 మందిని బేషరతుగా విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల విజయమని కొనియాడారు. దేశ ప్రజల సంపదను కార్పొరేట్ల పరం చేయడంలో మోడీకి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కూడా సహకరిస్తూ కూటమిపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కుట్రలను ఆంధ్ర ప్రజలు మద్దతుతో విశాఖ హక్కును కాపాడుకునేందుకు సర్వశక్తులా పోరాడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గుర్రాల వెంకట సుబ్బిరెడ్డి, వి చంద్రరావు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల కార్మికుల సంఘం నాయకులు ఉప్పాడ సత్యనారాయణ, ఐద్వై నాయకులు ఎస్ గంగా భవాని, భూలక్ష్మి, సిఐటియు జిల్లా కోశాధికారి మలకరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు మడికి సత్యం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు కె సింహాచలం, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మనుకొండ లచ్చిబాబు, జనార్దన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వాలు పూనుకున్నా ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటాము అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రైవేటీకరణకి పూనుకుంటా ఉన్నారో. ఎంతో మంది ప్రాణదానం, బలిదానం చేశారు. అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కును ఆ రోజు కాపాడుకోగలిగారు. ఈ రోజు ఆ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి చేతులు దులుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతులు కలపడం అది చాలా అన్యాయం. ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేయడం కూడా చాలా అందరికీ హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి వాళ్ళకే తెలియకుండా ఈ రోజున ప్రభుత్వాలు వాడలో ఉన్నంత వరకు వాడ మల్లన్న, వాడ దాటిన తర్వాత బోడి మల్లన్న అని చందంగా ఈరోజు ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. దీనికి మహిళా సంఘంగా మేము 5గా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. దీన్ని నిలుపుకోవడం కోసం వ్యవసాయ కూలీ, అలాగే కౌలు రైతులు, మహిళా సంఘాలు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈ 3వ రోజు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఈ 3 రోజులు నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. అలాగనే మరి రైతులకు నష్టపరిహారం ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. అంచేత రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలి. గతంలో ఉద్యమం అనేది ఉద్యమం భారీ ఎత్తున జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఆంధ్రప్రదేశ్గా ఉన్నది కాబట్టి ఉద్యమం బలంగా జరిగింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, ఏపీ అని 2 ముక్కలు అయింది కనుక ఇప్పుడు ఉద్యమం మరింత తీవ్ర స్థాయిలో చేయడానికి అవకాశం కనపడుతుంది. మీరు ఈ ప్రైవేటీకరణ చేయడం అనేది మానుకోవాలి. సొంత గనులు విశాఖకి ఇప్పించాలి. అలాగనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయకపోతే మరి ఉద్యమాన్ని తీవ్రస్థాయి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగనే అప్పటి ఉద్యమంలో 32 మంది చనిపోయారు, కానీ ఇప్పుడు ఎంతమంది చనిపోతారో అనేది కూడా తెలియదు. మీరు మొండి వైఖరి వదలకపోతే ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో దీన్ని అమ్మేయాలని ప్రయత్నంలో ఉన్నాడు, కానీ ఆ పప్పులు ఉడకవని చెప్పి ఇప్పుడు తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో
ఎంతో కాలం పోరాటం జరుగుతుంది. అయితే ఈ విశాఖ ఉక్కు ఎలా వచ్చింది అనేది చూస్తే ఎంతోమంది 32 మంది ప్రాణత్యాగంతోనూ, ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలతోనూ ఈ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవటం జరిగింది. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల కాలంలో దేశాన్ని మొత్తాన్ని అమ్మేసే పద్ధతిలో ఈ యొక్క పరిపాలన సాగుతుంది. దానిలో భాగంగానే ఎయిర్పోర్ట్లు, అట్లాగే పోర్టులు, రైళ్లు అన్నీ కూడా అమ్మేశాడు. దానిలో భాగంగా ఈరోజు విశాఖ ఉక్కును కూడా అమ్మటానికి సిద్ధమయ్యి దాన్ని ఒక్క 15,000 కోట్ల రూపాయలకి అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది అత్యంత దారుణమైన విషయం. అయితే విశాఖ ఉక్కు కావాలి, దాన్ని పరిరక్షించుకుంటాం, దానిలో నష్టాలు లేదు అనేది విశాఖ కార్మికుల యొక్క వాదన. అయితే దాన్ని కోరుతున్నది ఏంటంటే విశాఖ ఉక్కుకి ప్రత్యేక గనులు కేటాయించండి, అది ఇప్పటికీ లాభాల్లోనే ఉంది, మీరు నష్టాల బాటలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి మద్దతుగా ఈరోజు 3 రోజులుగా రాష్ట్ర వ్యాపితంగా 3 రోజులు దీక్షలకి పిలుపునివ్వటం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజల యొక్క హక్కు. దీన్ని రాజకీయం చేసి రాజకీయ హామీగా మాత్రం మిగల్చొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట చేస్తున్నటువంటి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా 3 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిరక్షణ, పోలవరం ప్రాజెక్టు. ఈ 3 విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇచ్చి ఒక భుజాన్ని నిలబెట్టి కేంద్రంలో ప్రభుత్వం కొనసాగడానికి కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి కోసం ఈ కూటమి ప్రభుత్వం తన విధానాలను ప్రకటించడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. విశాఖ ఉక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒక్క నిర్ణయంతో వాళ్ళకి పాసలు ఆపేసి వాళ్ళకి వర్క్ లేకుండా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి కావాల్సినటువంటి సొంత గనులు కేటాయించడానికి కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. రెండోది, అప్పుల భారం, నష్టాల భారం అని చెప్తున్నటువంటి మీరు ఈ నష్టాల బారి నుంచి కాపాడడానికి కోసం కేంద్ర ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్నారు కాబట్టి సెయిల్లో విలీనం చేసి విశాఖ ఉక్కుని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. మూడవది, ప్రైవేటీకరణ విధానాలని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణలో భాగంగానే ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు అప్పులుగా తెచ్చుకుంటామని చెప్తూ ఉన్నారు. దానికి తాకట్టుగా ఈరోజు విశాఖ ఉక్కుని బలి చేసేటువంటి విధానాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ విధానాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ కూడా విశాఖ ఉద్యమానికి కలిసి రావాలని, ఈ రాష్ట్రం యొక్క విధానాలని మార్చడం కోసం మీరు కూడా గొంతు కలపాలని చెప్పి 3 రోజుల దీక్షల్లో వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.